సహారా ఎడారి అనేది భూమిపై ఉన్న అత్యంత తీవ్రమైన, రహస్యమైన మరియు ఆకర్షణీయమైన వాతావరణ ప్రాంతాలలో ఒకటి. అంతులేని ఇసుక సముద్రంలా కనిపించే ఈ ఎడారి మొదటి చూపుకు నిర్జీవంగా అనిపించినప్పటికీ లోతుగా చూస్తే ఆశ్చర్యకరమైన అందాలు, జీవ వైవిధ్యం మరియు వేలాది సంవత్సరాల చరిత్రను తనలో దాచుకుని ఉంది. ఈ విశాల భూభాగం మనిషి ఊహలకు అందని స్థాయిలో ప్రకృతి శక్తిని, సహనాన్ని మరియు మార్పును ప్రతిబింబిస్తోంది. ఉత్తర ఆఫ్రికా అంతటా విస్తరించి ఉన్న సహారా ఎడారి దాదాపు 35 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉంది. దీని పరిమాణం అమెరికా సంయుక్త రాష్ట్రాల కంటే పెద్దది లేదా చైనాతో సమానమని చెప్పినప్పుడు ఈ ఎడారి ఎంత అపారమైనదో అర్థమవుతుంది. ఇక్కడి భూభాగం ఒకేలా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో గాలి ప్రభావంతో ఏర్పడిన ఇసుక దిబ్బలు 590 అడుగుల ఎత్తు వరకు పెరిగి బంగారు పర్వతాల్లా దర్శనమిస్తాయి. అల్జీరియాలోని గ్రాండ్ ఎర్గ్ ఓరియంటల్, మొరాకోలోని ఎర్గ్ చెబ్బీ వంటి ప్రాంతాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం వేళ ఈ ఇసుక దిబ్బలు బంగారు, నారింజ, ఎరుపు రంగుల్లో మెరిసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. ఇసుక దిబ్బలతో పాటు సహారాలో విస్తారమైన రాతి మైదానాలు మరియు హమ్మడాస్గా పిలువబడే పర్వత శ్రేణులు కూడా ఉన్నాయి. కొన్ని పర్వతాలు 9800 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎదిగి పురాతన అగ్నిపర్వతాల చరిత్రను మౌనంగా చెబుతాయి. ఈ కఠినమైన భూభాగం మధ్యలో అకస్మాత్తుగా కనిపించే ఓయాసిస్లు ఎడారికి నిజమైన ఆభరణాల్లాంటివి. ఇవి నీరు, పచ్చదనం మరియు జీవానికి కేంద్రాలుగా నిలుస్తాయి. ఈజిప్టులోని సివా ఓయాసిస్ ప్రాచీన కాలంలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక మరియు మతపరమైన కేంద్రంగా వెలుగొండింది. ఇదే ప్రాంతంలో అలెగ్జాండర్ ద గ్రేట్ను దేవుడు జిఎస్ కుమారుడిగా ప్రకటించినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే మౌరిటానియాలోని రిచార్డ్ స్ట్రక్చర్ లేదా ఐ ఆఫ్ ద సహారా అంతరిక్షం నుండి చూస్తే ఒక భారీ కన్నులా కనిపిస్తుంది. దాదాపు 25 మైళ్ల వ్యాసం కలిగిన ఈ భౌగోళిక నిర్మాణం శాస్త్రవేత్తలకు ఇప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. ఇంతటి కఠినమైన వాతావరణంలో కూడా సహారాలో జీవితం నిలబడుతోంది. ఈ జీవన పోరాటంలో ఒంటెలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. డ్రోమిడరీ ఒంటెల మూపురంలో నీరు కాకుండా కొవ్వు నిల్వ ఉంటుంది. ఆహారం దొరకని సమయంలో ఈ కొవ్వు శక్తిగా మారి వాటిని బ్రతికిస్తుంది. ఇవి ఒకేసారి సుమారు 40 లీటర్ల నీటిని తాగగలవు మరియు శరీర బరువులో 25% నీరు కోల్పోయినా డీహైడ్రేషన్కు గురికాకుండా తట్టుకోగలవు. అందుకే ఇవి సహారా ప్రజల జీవనానికి అవిభాజ్య భాగంగా మారాయి. సహారాలో చిన్న జీవుల పాత్ర కూడా ఎంతో కీలకం. స్కారబ్ బీటిల్స్ లేదా పేడ పురుగులు జంతువుల పేడను బంతుల్లా చుట్టి వాటిని ఆహారంగా మరియు గుడ్లు పెట్టడానికి ఉపయోగిస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా పోషకాలు మళ్లీ భూమికి చేరి ఎడారి జీవ వ్యవస్థలో సమతుల్యతను కాపాడతాయి. అలాగే బల్లులు, పాములు వంటి సరీసృపాలు తీవ్రమైన వేడి నుంచి తప్పించుకోవడానికి ఇసుకలో బొరియలు చేసుకుంటాయి. కొన్ని బల్లులు శత్రువుల నుంచి తప్పించుకోవడానికి తమ తోకలను వదిలేసే అద్భుతమైన రక్షణ పద్ధతిని కూడా అవలంబిస్తాయి. ఎడారిలో పక్షుల జీవితం కూడా ఆశ్చర్యకరమే. బరోయింగ్ గౌల్ అనే చిన్న గుడ్లగూబ ఇసుక రంగులో కలిసిపోయేలా ఉండి భూమిలో బొరియలు చేసుకుని నివసిస్తుంది.
తన పిల్లలను రక్షించుకోవడానికి ఇది భూమి లోపలే గూళ్ళు నిర్మిస్తుంది. మరోవైపు మొరాకోలో మేకలు ఆర్గాన్ చెట్లపైకి ఎక్కి పండ్లు తినడం ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యాన్ని కలిగించే దృశ్యం. సహారా పగలు మరియు రాత్రి రెండు భిన్న ప్రపంచాల్లా ఉంటాయి. పగలు ఉష్ణోగ్రతలు 120 డిగ్రీల ఫారెన్హీట్కి మించి మండిపోతే రాత్రి కాగానే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. తేమ మరియు వృక్ష సంపద లేకపోవడం వల్ల వేడి నిల్వ ఉండదు. అయితే ఈ రాత్రుల్లో ఆకాశం నక్షత్రాలతో నిండిపోతుంది. పాలపుంత ఒక ప్రకాశవంతమైన నదిలా ఆకాశంలో పారుతున్నట్లు కనిపించి సహారాను ఒక ఖగోళ అద్భుతంగా మార్చుతుంది. సహారాలో వర్షం చాలా అరుదుగా కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఒక్క చుక్క వర్షం కూడా పడదు. కానీ వర్షం వచ్చినప్పుడు ఎడారి క్షణాల్లో రూపాంతరం చెందుతుంది. నిద్రాణంగా ఉన్న విత్తనాలు మొలకెత్తి రంగురంగుల పూలతో భూమి నిండిపోతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సహారా ఉపరితలం కింద విస్తారమైన భూగర్భ జలనిధులు ఉన్నాయి. ఈ ఆక్విఫర్లు ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సు కంటే కూడా పెద్దవై ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చరిత్రను పరిశీలిస్తే సహారా ఎప్పుడూ ఎడారి కాదు. సుమారు 10,000 సంవత్సరాల క్రితం ఇది పచ్చని పచ్చిక బయళ్ళు, నదులు మరియు సరస్సులతో నిండి ఉండేది. ఏనుగులు, జిరాఫీలు, హిప్పోలు స్వేచ్ఛగా తిరిగేవి. రాతి గుహంలో కనిపించే చిత్రాలు ఆ కాలపు జీవనానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. సుమారు 5,000 సంవత్సరాల క్రితం వాతావరణ మార్పుల కారణంగా ఈ ప్రాంతం క్రమంగా ఎడారిగా మారింది. ఈ కఠినమైన వాతావరణంలో జీవిస్తున్న సంచార జాతులలో టువరెగ్స్ మరియు బెడూయిన్లు ప్రముఖులు. టువరెగ్స్ను బ్లూ మెన్ అని పిలుస్తారు, ఎందుకంటే వారు ధరించే నీలి దుస్తుల రంగు వారి చర్మానికి అంటుకుంటుంది. వీరు ఎడారి నావిగేషన్లో నిపుణులు. నీటి కొరత, ఇసుక తుఫానులు వీరి జీవితంలో నిత్య సవాళ్లు. ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు ఒంటెలు తమ నాసికా రంధ్రాలను మూసుకుని గాలికి ఎదురు తిరిగి కూర్చొని యజమానులను కూడా రక్షిస్తాయి. సహారా ఎడారి కేవలం ఇసుక దిబ్బల సమూహం మాత్రమే కాదు. ఇది ప్రకృతి వైవిధ్యానికి, జీవరాశి పట్టుదలకి మరియు భూమి చరిత్రకు ఒక గొప్ప నిదర్శనం. ఇక్కడ ప్రతి ఇసుక రేణువు జీవన పోరాటం, మార్పు మరియు శాశ్వతమైన సహన కథను చెబుతోంది. సహారాలో మనుగడ సాగించే ప్రాణుల్లో డ్రోమెడరీ రకం ఒంటెలు అత్యంత కీలకమైనవి. వీటి శరీర నిర్మాణం మొత్తం ఎడారి పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చెందింది. ఒంటెల పాదాలు వెడల్పుగా మెత్తని ప్యాడ్లలా ఉండటంతో వేడి ఇసుకలో కూరుకుపోకుండా స్థిరంగా నడవగలుగుతాయి. ఇవి రోజుకు సుమారు 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇసుక తుఫానుల సమయంలో ఇసుక కణాలు లోపలికి వెళ్లకుండా ఉండేందుకు వీటికి పొడవైన కనురెప్పలుంటాయి. అలాగే ముక్కు రంధ్రాలను పూర్తిగా మూసివేసే సామర్థ్యం కూడా ఉంటుంది. ఎడారి ప్రజలకు ఒంటెపాలు ప్రధాన పోషకాహార వనరు. ఇవి విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉండి కఠినమైన జీవనానికి బలాన్నిస్తాయి. సహారా పర్యావరణ వ్యవస్థలో పేడపురుగు లేదా స్కారబ్ బీటిల్ పాత్ర అమూల్యమైనది. ఈ పురుగులు తమ అద్భుతమైన ఘ్రాణశక్తితో చాలా దూరం నుంచే జంతువుల పేడను గుర్తిస్తాయి. పేడ దొరికిన వెంటనే తమ ముందు కాళ్ల సహాయంతో దానిని గుండ్రని బంతిలా మార్చి వెనుక కాళ్లతో వెనక్కి తోసుకుంటూ తీసుకెళ్తాయి. ఈ పేడబంతి వీటికి ఆహారంగా మాత్రమే కాకుండా గుడ్లు పెట్టేందుకు సురక్షితమైన ఆశ్రయంగా కూడా పనిచేస్తుంది. భూమిలో పాతిపెట్టిన ఈ పేడ నుండి వచ్చే లార్వాలు నేరుగా దానినే ఆహారంగా తీసుకొని ఎదుగుతాయి. ఇలా ఎడారిలో పోషకాలను తిరిగి భూమికి అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
ఎడారిలో పక్షులు జీవించడం అసాధ్యమనిపించిన సహారాలో కొన్ని పక్షులు అద్భుతంగా జీవిస్తున్నాయి. బరోయింగ్ ఔల్ అనే చిన్న గుడ్లగూబ పెద్ద పసుపు రంగు కళ్ళు మరియు గోధుమ రంగు ఈకలతో ఇసుక రాళ్ల మధ్య కలిసిపోతుంది. ఇది గాలిలో గూళ్లు కట్టకుండా భూమి లోపల బొరియల్లో నివసిస్తుంది. అక్కడే తన పిల్లలకు వేటాడటం నేర్పిస్తుంది. అలాగే అనేక వలస పక్షులు ఆహారం మరియు నీటి కోసం వేల మైళ్ల దూరం ప్రయాణించి సహారాను దాటుతాయి. కొన్ని పక్షులు మాత్రం ఇక్కడే నివసిస్తూ తీవ్రమైన ఎండను తట్టుకొని జీవిస్తాయి. సహారాలో ప్రయాణికులకు ఎదురయ్యే అత్యంత ప్రమాదకరమైన అంశం ఇసుక తుఫానులు. తక్కువ వాయుపీడనం కారణంగా వీచే బలమైన గాలులు ఎండిపోయిన నేలపై ఉన్న ఇసుకను, ధూళిని ఆకాశంలోకి లేపుతాయి. ఈ తుఫానులు గంటల నుంచి రోజుల వరకు కొనసాగవచ్చు. వీటి సమయంలో కంటిచూపు పూర్తిగా తగ్గిపోతుంది. మనుషులు, జంతువులు తమ పనులను నిలిపివేసి సురక్షితమైన ప్రాంతాల్లో ఆశ్రయం పొందాల్సి వస్తుంది. ఇసుక తుఫానులు సహారాలో జీవితం ఎంత ప్రమాదకరమో గుర్తు చేస్తాయి. నేడు ఎడారిగా కనిపించే సహారా సుమారు 10,000 సంవత్సరాల క్రితం హ్యూమిడ్ హోలోసీన్ కాలంలో పచ్చని అడవులతో, నదులు మరియు సరస్సులతో నిండి ఉండేది. అప్పట్లో ఇక్కడ ఏనుగులు, జిరాఫీలు వంటి పెద్ద జంతువులు సంచరించేవని శిలాజాలు మరియు రాతి చిత్రాలు తెలియజేస్తున్నాయి. అయితే సుమారు 5,000 సంవత్సరాల క్రితం భూమి వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వర్షపాతం తగ్గి ఈ ప్రాంతం క్రమంగా ఎడారిగా మారింది. ఈ మార్పుల కారణంగా అక్కడ నివసించిన ప్రజలు నీలు నది లోయ వైపు వలస వెళ్లి ప్రాచీన ఈజిప్టు నాగరికతకు పునాదులు వేశారు. సహారా ఎడారి మనకొక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా జీవం తన మార్గాన్ని వెతుక్కుంటుంది. అనంతమైన ఇసుక దిబ్బల మధ్య జీవ వైవిధ్యం, ప్రకృతి అద్భుతాలు మరియు సంచార తెగల ధైర్య కథలు దాగి ఉన్నాయి. ఇక్కడి ప్రతి ఇసుక రేణువు ఒక చరిత్రకు సాక్షి, ప్రతి దిబ్బ కాలానికి గుర్తు. నిశ్శబ్దం, రహస్యాలు మరియు జీవన పట్టుదలతో సహారా ఎడారి మానవాళిని ఎప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.